భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన సందర్భంగా యావత్ దేశ వ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ను గెలవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. మహిళలు క్రీడారంగంలో చూపుతున్న ప్రతిభ దేశానికి కొత్త గౌరవం తెచ్చిందన్నారు. యువత మహిళలు ఈ విజయాన్ని ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. సమాజంలో మహిళా శక్తి ఎదుగుదలకు ఇది సంకేతమని ఎమ్మెల్యే గల్లా మాధవి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భారతదేశం గెలవాలి అని పూజలు నిర్వహించి లైవ్ గా చూడడానికి ప్రేక్షకులకు అవకాశం కూడా కల్పించామని తెలిపారు. బల్ల కన్నా వెనకొండోళ్ళే వస్తారు, బల్లకి ముందున్న మీరు కొద్దిగా ఫ్లాగ్ తీయమ్మా, నువ్వు ఫ్లాగ్ తీ కొద్దిగా. ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా ఫైనల్స్ కి వచ్చింది. ఫైనల్స్ నుంచి మేము పూజలు చేసాం. నిన్న గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో మన ఇండియా ప్రపంచ కప్పు కొట్టాలని మేము పూజలు చేసాం. We won the match. We won. Hip hip hooray! Hip hip hooray! అందరికీ నమస్కారం అండి. ఆడపిల్లకి సరైన అవకాశము, అదే విధంగా ప్రోత్సాహము ఇస్తే సాధించలేదంటూ ఏదీ లేదు అని చెప్పి ఈ రోజు మన భారతదేశ ఉమెన్ క్రికెట్ టీమ్ ప్రపంచానికి చాటి చెప్పిన శుభ తరుణంలో మా యొక్క మహిళా మనులందరూ కూడా, తెలుగు మహిళలందరూ కూడా ఈ శుభ సందర్భాన్ని చాలా అత్యంత అద్భుతంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు పశ్చిమ కార్యాలయంలో నుంచి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక చిన్న పార్టీని మేము మహిళలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా ఈ రోజు ఈ యొక్క శుభ సందర్భాన్ని సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మరి మహిళలు అందులోనూ క్రీడల్లో ప్రపంచ కప్ ని సాధించడం అంటే అది అసాధారణమైన విషయము. మరి నేటి మహిళల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లల్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అనుకునే నేటి సమాజంలో ఇలా మనకి ఖాళీలు ఎంతో మంది బయటకు వచ్చి ఏదైనా మేము సాధించగలము అని చెప్పి ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శుభ తరుణంలో వీరందరినీ మనం అందరం కూడా గుర్తించి వారికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వహించిన టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టుకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదే విధంగా సెమీఫైనల్స్ లో తన అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచిన జెమీమా గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఆస్ట్రేలియా లాంటి ధీటైన జట్టుతో తలపడి 127 నాట్అవుట్ తో ఆవిడ ఫైనల్స్ లోకి మనని తీసుకురావడం అనేది ఆవిడ చేసిన కృషికి నిజంగా ఈరోజు అందరూ మహిళల తరపున, మహిళామణుల తరపున ఒక నివాళిగా మనం అందరం అర్పించాల్సిన సమయం ఇది. అదే విధంగా హర్మన్ ప్రీత్ కౌర్ గారి నేతృత్వంలో ఆవిడ యొక్క అసాధారణ ప్రతిభ ముందు నిజంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా తల ఎత్తుకుని చూసే ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా లోకేష్ అన్న గారు నిన్నటి రోజున మాకు సెమీఫైనల్స్ చేరుకొని మరి ఈ రోజు ఫైనల్స్ కి చేరుకోబోతున్న మన ఉమెన్స్ టీముని ప్రోత్సహించాలి అని చెప్పి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యమైన కూడల్లో బహిరంగంగా ఈ లైవ్ షోని టెలికాస్ట్ చేయాలి అని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే మేరకు ఒక్క పిలుపుతో మా తెలుగు మహిళలందరూ కూడా నిన్న గార్డెన్స్ టెంపుల్లో చాలా చక్కగా మన ఈ ఇండియన్ టీం గెలవాలి అని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. మరి పూజల ఫలితాలు ఆ దేవుని ఆశీర్వాదంతో, ఆ బలంతో ఈరోజు వారి యొక్క అశేష ప్రతిభతో, కృషితో ఈ యొక్క టీం గెలవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే అదే విధంగా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి వెనకాల ఉన్న ఒక ఫ్యామిలీ, వారిని ప్రోత్సహిస్తున్న యావత్ మగవాళ్ళందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనం చూస్తే ఈ క్రికెట్ టీం పాల్గొని ఈ రోజు గెలిచేదా